నా కొడుకుది శవమైన బూడిదైన ఇవ్వమని అడుక్కుంటున్న కన్న తల్లి అసలేం జరిగింది? ఇది ఒక రాజకీయ పర్స్పెక్ట్ తరపున కాకుండా ఒక కన్న తల్లి గుండె ఆవేదన గురించి మాట్లాడుకుందాం. మనం స్ట్రైట్గా ఒకటి మాట్లాడుకుంటే బయట చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. ఆ రేపులన్నిటికీ ఎలాంటి శిక్షలు వేస్తున్నారో తెలుసా? ఏదైతే రేప్ చేసిన వాడిని చంపేయండి, నరికేయండి, కాల్చేయండి, ఎన్కౌంటర్ చేసేయండి అని వీడియోలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కేసులో ఈ సాయికృష్ణ వ్యక్తిని సిఐ నాగరాజ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సాయికృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత తన తల్లి దగ్గరకు వచ్చి నీ కొడుకుని చంపేస్తానని చెప్పి బెదిరించి మరి తన దగ్గర ఉన్న ఫోన్ మరి లాక్కొని మరి వెళ్ళిపోయారు. మొత్తానికి 15 రోజుల పాటు తన తల్లిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం జరిగింది. నా కొడుకుని చూపించండి, నా కొడుకు ఫోన్ ఇవ్వండి అని బ్రతిమలాడినా సరే కనికరం చూపించకుండా 15 రోజుల తర్వాత తన కొడుకు ఫోన్ ఇవ్వడం జరిగింది. నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడు. అయ్యా నాకు భయం వేసి నేను ఉన్న చోట్లన్నీ ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకలా, నాకు ఎక్కడ కనబడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసులో కూడా చూసుకున్నాను. నాకు దయచేసి ఈ రోజుల తర్వాత సాయికృష్ణ అనే వ్యక్తి మిస్ అవ్వడం జరిగింది. మిస్ అయిన వెంటనే తన తల్లికి వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే సాయికృష్ణని ఎక్కడ చంపేస్తారు అని బెదిరించిన మాటలు విన్న తల్లి తన కొడుకు తెలిసిన ప్లేసులన్నిటిని వెతకడం స్టార్ట్ చేసింది. ఎంత వెతికినా తన కొడుకు అయితే దొరకలేదు. ఆందోళనతో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఆ తల్లిని మళ్ళీ సిఐ నాగరాజు నీ కొడుకుని బ్రతకనే నీ కొడుకుని చంపేస్తానని మళ్ళీ ఆ తల్లిని బెదిరించాడు. ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే కొన్ని రోజుల తర్వాత సాయికృష్ణ అనే వ్యక్తిని ఆ సిఐ నాగరాజు పోలీస్ స్టేషన్లోని పిచ్చ కొట్టుడు కొట్టి కర్రలతో కొట్టి ఆ నాగరాజు అనే వ్యక్తిని చంపేయడం జరిగింది. చంపేసిన వెంటనే బయటికి తీసుకువెళ్ళి దహనం కూడా చేసేసాడు. దహనం చేసిన తర్వాత బూడిది కూడా దొరకనివ్వకుండా చేసేసాడు. సో ఇదంతా నేను వాడి కోసం నేను మాట్లాడడం లేదు, ఒక తల్లి ఆవేదన గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ కొడుకు దొంగడు అవ్వచ్చు, హంతకుడు అవ్వచ్చు, దానికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ వాళ్ళ తల్లిదండ్రులు పర్మిషన్ లేకుండా చంపేయడం ఒక తప్పు అయితే మొత్తానికి ఆ డెడ్ బాడీని కాల్ చేసి బూడిద కూడా మిగలకుండా చేయడం ఇంకొక తప్పు. నిజానికి బయట చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, చాలా రేపులు జరుగుతున్నాయి. వాటన్నిటికి కూడా ఇలాంటి శిక్షలే వేస్తున్నారా? మొత్తానికి కన్న కొడుకు ఆకర్చూపు లేకుండానే చేశాడు. ప్రజెంట్ ఈ సిఐ నాగరాజ్ మీద ఈ కూటమి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో ఒకసారి చూద్దాం. ఈ ఇన్సిడెంట్ తర్వాత ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం ఈ సిఐ నాగరాజ్కి ఎలాంటి శిక్ష వేస్తారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూశాక ఆ సిఐ నాగరాజు ఆ వ్యక్తిని స్టేషన్లోనే చంపేయడం, చంపేసిన తర్వాత డెడ్ బాడీని కనపడకుండా చేసేయడం, చేసేసిన తర్వాత బూడిది కూడా లేకుండా చేయడం ఎంతవరకు కరెక్టో ఆ తల్లి ఆవేదన గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కేవలం తన గురించి అయితే నేను మాట్లాడడం లేదు, ఆ వీడియోలో ఆ తల్లి పడుతున్న ఆవేదన గురించి నేనైతే మీతో మాట్లాడుతున్నాను. సో ఈ వీడియో మొత్తం చూశాక నా అభిప్రాయం ఏంటంటే ఆ కన్న తల్లికి అయితే న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.